ఏ డే విత్ ఏ లీడర్. ఆయన రియల్ గా ఏం చేస్తారు, ప్రతిరోజు ఆయన దినచర్య ఎలా ఉంటుంది? నాయకుడి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల గురించి నాయకుడు ఏమనుకుంటున్నారు? మనకి పని చేస్తారా, మనతో మాట్లాడతానని ఒక అభద్రతా భావం ఉంటుంది. అది పోగొట్టాలనేది నేను ఆలోచించుకుంటా ఉంటాను. ప్రజల సమస్యల్ని నిజంగానే తీరుస్తారా? నేరుగా వెళ్ళండి, ఏదైనా ఉంటే నాయుడుతో మాట్లాడుకుంటాం. ఈ రోజంతా కూడా ఆయనతోనే మనం ట్రావెల్ చేసి కూటమి నేతలు కలిసి మూకుమ్మడి వెళ్ళి సమస్యల మీద యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఇట్లా జరిగితే ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి వస్తుంది? ఈ స్పోర్ట్స్ ద్వారా నోవోటెల్ అన్న సంస్థ వచ్చి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక విలువ తెలుసు కాబట్టి 100 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ గోదావరి కాలుష్యాన్ని నియంత్రించడానికి దానికి ఏమన్నా మీకు క్లియర్ విజన్ ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాన మేము కూడా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయగలిగాం. ఇక్కడ నాకు పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే మనం ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. గోదావరి బ్యూటీ ఏంటంటే రైల్వే, ఎయిర్వే, రోడ్వే, వాటర్వే. దీని మీద మనం దుర్గం చేతు థీమ్ తీసుకొస్తాం. ఈ కడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా కమిషన్లు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి అనేది రాష్ట్ర స్థితిగతులను మార్చేస్తుంది. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి. ఆ క్షణంలో మీకు పవన్ కళ్యాణ్ మీద ఏం ఇంప్రెషన్ అనిపించింది? పవన్ కళ్యాణ్ గారికి కూడా చేదు అనుభవాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్నారు. అదే సెంట్రల్ జైల్లో మీ తండ్రి కొడుకుల్ని కూడా ఒక పిల్లోడు ఒక్కడే ఉండడం వల్ల అతన్ని ఇబ్బంది పెట్టి 5-6 months ఆ ట్రామా నుంచి బయటకు రాలేదు. అంటే మా వైఫ్కి అర్ధరాత్రులు ఫోన్లు చేయడం, జైల్లోనే జరిగిపోద్ది, రారు బయటికి. భవిష్యత్తులో కూడా ఆయనే నా నాయకుడు. డే 1 నుంచి నేను ఆయనే నమ్ముకున్నాను. చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. 185 మంది కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది 15,000 జీతం పెంచుతున్నాం. ఈ శాసనసభ్యుడు ఈ రోజున రాత్రి నీళ్లలోనే నిద్రిస్తున్నాడు.